హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసేసేయండి. ఎగ్ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత స్పైసీగా ఉంటుందో తెలుసా. ఈ ఎగ్ ఫ్రైని పిల్లలకి చాలా ఇష్టం. మా పాప అయితే 2 డేస్ 3 డేస్కి మరీ అడుగుతుంది ఈ ఎగ్ ఫ్రై, మమ్మీ ఎగ్ ఫ్రై చేసి పెట్టమనేసి. ఈ ఎగ్ ఫ్రై మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా టేస్టీగా తింటారు. ముందుగా దీనికి ఒక 5-6 ఉల్లిగడ్డలు తీసుకోండి. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలు ఎన్ని కోసినా కూడా ఆయిల్లో వేయగానే కొన్నే అయిపోతాయి. కాబట్టి అందరికీ సరిపోవాలి కాబట్టి నేను ఒక 5-6 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉన్నాను. ఈ ఉల్లిగడ్డలు చల్లకుండా అసలుకు ఎంత కళ్ళు మండాయి అంటే అంత కళ్ళు మండాయి. అసలుకు నేను చెప్పలేను. ఒకట తుడుచుకోవడం, ఇలా కోయడం, ఇదే సరిపోయింది. నేను కోయడమే కాకుండా ఇంట్లో పక్కన కూర్చున్న మా ఆయనకి, మా పాపకు కూడా కళ్ళు మండాయి. అంత ఫుల్గా వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందా? మీ ఆనియన్స్ కూడా ఇలానే కన్నీళ్ళు పెట్టిస్తున్నాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఆనియన్స్ కోసే బదులు నిమ్మలంగా వేరే కూర వండుకున్నా బాగుండనేసి ఫీల్ అయిపోయాను. ఇంకో చూసారా నా కళ్ళ నుంచి ఎలా నీళ్ళు కారుతున్నాయో. ఇలా చిన్న చిన్నగా ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎగ్ ఫ్రైకి. మీరు ఇంకేముంది, కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడి కాగానే ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ ఫ్రై కదా, లేకపోతే మళ్ళీ రేపు స్మెల్ వచ్చేస్తుంటుంది. ఇంకేముంది, ఆయిల్ కాగగానే ఆనియన్స్ అందులో వేసి బాగా కలపెట్టాలి. ఆనియన్స్ ఆయిల్లో బాగా వేగాలి. బాగా వేగితేనే ఎగ్ ఫ్రైకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆనియన్ ఆయిల్కి పట్టేటట్టు బాగా కలబెడితేనే సెట్ అవుతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా కూర అనేది టేస్టీగా కొడుతుంది. హై ఫ్లేమ్లో పెడుతూ ఉంటే ఊకే మాడిపోతూ ఉంటుంది. ఈ ఆనియన్స్ని కూడా అప్పుడప్పుడు మనం కలబెడుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు బ్రౌన్ కలర్ అయిపోయి పైన మాత్రమే వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం కలపెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ రాగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారా, నా చాదస్తం కాకపోతే ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను సీసా దాంట్లో పెట్టేశాను. మీరు కూడా పెట్టేసుకోండి. ఇలా ఇంకేముంది, ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు బాగా మిక్స్ అయ్యేలా ఈవెన్గా కలపెట్టేసేయండి. ఈవెన్గా కలపెడితేనే మనకు ఎక్కడి నుంచి తీసినా అదే ఫ్లేవర్ తగులుతుంది. ఇంకేముంది, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికాక దాంట్లో కారం, ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి కారం, ఉప్పు. ఇంకేముంది, దీన్ని కూడా ఈవెన్గా బాగా కలపెట్టాలి. ఈవెన్గా బాగా కలపెట్టాక చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇది ఇలానైనా తినొచ్చు, అంత టేస్టీగా ఉంది కదా. ఇందులో టమాటా యాడ్ చేస్తే ఉల్లిగడ్డ టమాటా కూడా అయిపోవు. కాకపోతే నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇందులో ఏది వేయలేదు. చూసారా, ఇలా రావాలి. ఇంకేముంది, కొద్దిసేపు అయ్యాక ఇలా ఆయిల్ తేలగానే అందులో 4 ఎగ్స్ పలగొట్టేసుకుంటున్నాను. మేము ఉన్నదే ముగ్గురం కాబట్టి నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఎగ్స్ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎగ్స్ పలగొట్టుకోండి. మామూలుగా జనరల్గా మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ కొంచెం ఉడకగానే రివర్స్లో వేసుకోండి, లేకపోతే అడుగు మాడిపోయి మళ్ళీ పైన మాత్రమే ఉడకకుండా అలా ఉండిపోతుంది. కాబట్టి ఒక 3-4 మినిట్స్ తర్వాత కిందంగా ఉడికాక దాన్ని ఇలా రివర్స్లో పెట్టండి. ఒకటేసారి అటు ఇటు కలబెట్టకండి, ఇలా ఎగ్ మొత్తం స్మాష్ అయిపోతుంది, మళ్ళీ చిన్న చిన్నగా వస్తుంది. మా ఇంట్లో దానికి కొంచెం పెద్ద పెద్ద క్వాంటిటీ కావాలని అంటారు కాబట్టి నేను ఇలా రివర్స్లో వేస్తున్నాను. చూసారా, ఇలా అప్పుడప్పుడు రివర్స్లో వేయండి 2 మినిట్స్కి, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఇంకేముంది, ఎగ్ ఫ్రై ఇలానే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొద్దిసేపు కొంచెం ఎగ్స్ కూడా ఉడికేంత వరకు, ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్ అలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉండండి, ఎగ్స్ కింద అడుగు మాడిపోదు. చూసారా, ఇంకేముంది, ఒక 5 మినిట్స్ అయితే ఎగ్ ఫ్రై ఫినిష్. అదే చెప్తున్నాను వీడియోలో. ఇంకేముంది చూడండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్ ఫ్రై. మీరు కూడా తింటారా? తినేసేయండి. ఎంత బాగుంది కదా. మా పాపకైతే ఈరోజు చాలా నచ్చింది ఎగ్ ఫ్రై, చాలా ఇష్టంగా తినింది. మీకు కూడా ఇలాంటి ఫుడ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్ ఫ్రెండ్స్.